పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి ప్రామిస్ ఉంటుంది. అక్కడ ఏంటంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, దాని మధ్య నివాసినై దాని మహిమకు కారణమై ఉందును, ఇదే యెహోవా వాక్కు అని ఉంటుంది. అంటే దాని చుట్టూతా అగ్ని ప్రాకారం ఉంటుంది. అగ్ని ప్రాకారముగా నేనే ఉంటాను. దాని చుట్టూ అంటే ఇశ్రాయేలు జనాంగానికి ఆయన ఇచ్చేటటువంటి ప్రామిస్ అనమాట. అగ్ని ప్రాకారం లాగా నేను ఉంటాను, నేనే మళ్ళీ దాని మధ్యలో అంటే ఆ ప్రజల మధ్యలో నివాసం చేసి వాళ్ళ యొక్క మహిమకు నేనే కారణమై ఉంటాను. రెండు కాంట్రాస్ట్గా ఉన్నాయి. అగ్ని ప్రాకారం లాగా ఆయనే ఉంటారు, మహిమలాగా ఆయనే ఉంటారు. అసలు అగ్ని ప్రాకారం అనే మాట ఎందుకు వాడారు, దానికంత స్పెషాలిటీ ఏంటి అని చదువుతూ ఉంటే నెహెమ్యా గ్రంథం నుంచి జకరియా గ్రంథం వరకు కూడా కొన్ని అద్భుతమైన వచనాలు ఉన్నాయి. అంటే అగ్ని ప్రాకారం ఎందుకు వచ్చింది అని చెప్పడానికి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ నెహెమ్యా గారు మాట్లాడుతూ ఏమనంటారంటే, యెరూషలేము చూడండి అది ఎట్లాగా నాశనం అయిపోయిందో అని చెప్తూ దాని యొక్క ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి అని చెప్తూ ఆయన ఏమంటారంటే, మన మీదకి నింద రాకుండా మనము దాని ప్రాకారాలని కడదాం. దాని యొక్క గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, దాని యొక్క ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి. కాబట్టి మన మీదకి నింద రాకుండా, మనకు నింద అనేది రాకుండా దాని యొక్క ప్రాకారాల్ని మరలా కడదాము అని ఆయన అంటారు. అంటే ప్రాకారాల్ని మరలా కడదాము, కానీ దానికి ముందు ఏమైంది అంటే దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, దాని ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి. అక్కడ అది చెప్పబడింది. అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో కూడా 51వ అధ్యాయం 58వ వచనంలో ఏమని ఉంటుందంటే, అక్కడ బబులోను గురించి మాట్లాడుతూ ఉంటారు. బబులోను యొక్క విశాలమైన మైదానాలు, దాని యొక్క ప్రాకారాలు కూల్చివేయబడతాయి, దాని యొక్క గుమ్మాలు కాల్చివేయబడతాయి అని దాని గురించినటువంటి దాని పరిస్థితి గురించి చెప్తా ఉంటారు దేవుడు అక్కడ. అంటే ప్రాకారాలు కూల్చివేయబడతాయి, గుమ్మాలు కాల్చివేయబడతాయి. ఇందాక నెహెమ్యా గారు చెప్పింది కూడా అదే. అంటే యెరూషలేము దేవాలయానికి జరిగింది అదే. ఇక్కడ ఇర్మియా యొక్క మైదానాలు ఎంత విశాలంగా ఉన్నా సరే దానికి జరగబోయేది కూడా అదే. అంతేకాకుండా ఆమోసు గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన ఆమోసు గారితో చెప్పిస్తూ ఉంటారు. గాజా మీద నేను దాని ప్రాకారం మీద అగ్ని వేస్తానని చెప్తారు. ఆ తర్వాత 1వ అధ్యాయము మళ్ళీ 10వ వచనంలో నేను తూరు మీద దాని ప్రాకారం మీద అగ్ని వేస్తానని చెప్తారు. ఆ తర్వాత అదే అధ్యాయంలో 17వ వచనంలో ఇంకొక ప్రదేశం ఏంటో ఆ ప్రదేశం మీద కూడా దాని యొక్క ప్రాకారం మీద కూడా అగ్ని వేస్తాను అని చెప్తారు. అంటే ప్రాకారం మీద అగ్ని వేయటం అనేది ఇక్కడ 3 సార్లు చూస్తాము. అదేవిధంగా మనకి ఇర్మియా గ్రంథంలో కూడా గుమ్మాల్ని కాల్చివేయటం, ప్రాకారాలను కూల్చివేయటం. నెహెమ్యా గారు చెప్పింది కూడా అంతే. అంటే దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆ రోజుల్లో రాజులు రాజ్యాలని క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఆ యొక్క పోరాటంలో ఒక విధానం ఏంటంటే, ఫస్ట్ ప్రాకారాలని పడగొట్టడం, ఆ తర్వాత గుమ్మాల్ని కాల్చివేయటం. ఇది నాకు అర్థమైన విధానం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నారంటే, జకరియా గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఎంతో స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నారంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. ప్రాకారము అంటే సరౌండింగ్స్ లేదా కాంపౌండ్ వాళ్ళు మన ఇంటికి చూసుకుంటే ఒక పట్టణానికి ప్రాకారం అంటే చాలా పటిష్టమైనటువంటి గోడలతో కట్టబడి ఉంటుంది ఆ ప్రాకారం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రతి ప్రాకారాన్ని పడగొట్టారు. ఇందాక చూసాము, గుమ్మాల్ని కాల్చేస్తున్నారు. అందుకని ప్రాకారం లాగా, అది మనుషులు కట్టే ప్రాకారం లాగా కాదు, అగ్ని ప్రాకారం లాగా నేను ఉంటాను. అంటే దేవుడే దాని చుట్టూతా అగ్నిలాగా దానిని రక్షిస్తూ ఉంటున్నారన్నమాట. ఆ జనాంగాన్ని ప్రాకారం అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కాబట్టి, ఒక పట్టణమైనా, ఒక దేశమైనా, ఒక జనాంగం అయినా సరే దాని చుట్టూతా నేనే ప్రాకారం లాగా ఉంటాను. అది ఎలా అంటే అగ్ని లాంటి ప్రాకారం. అగ్ని ప్రాకారమే, అగ్ని లాంటి కాదు, అగ్ని ప్రాకారంలా నేను ఉంటాను. కానీ మీ మధ్య నేను నివసించేటప్పుడు మీ మహిమకి నేనే కారణం అవుతానంటారు. అది ఎంత అద్భుతంగా ఉందో. ప్రాకారం అంటే బయట వారు ఎవ్వరు కూడా లోపలికి రాకుండా ఉండటానికి ప్రాకారం. అది అగ్నితో పెడతానంటున్నారు దేవుడు. ఇప్పటి మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే, మన జీవితం, మన దేహం ఆలోచిస్తే, మన హృదయం గురించి ఆలోచిద్దాం. మన హృదయంలో దేవుడు నివసిస్తే మన మహిమకు ఆయన కారణం అవుతాడు. ఆయన మహిమే మనదిగా చేస్తారు ఆయన. అంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం ఆలయముగా నివసిస్తే మనలోంచి దేవుని మహిమ మాత్రమే బయటకు వస్తుంది. కానీ లోకములో అనేకమైన
శోధనలు ఉన్నాయి. ఆ శోధనల వైపు లాగబడకుండా, దానిలో పడిపోయి మనము కూలిపోకుండా, పాపములో కృంగిపోకుండా మనం ఎన్ని రీతులుగా దేవుడు అగ్ని లాంటి ప్రాకారం మనకి వేస్తారు. అగ్ని లాంటి ప్రాకారం అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి యేసుక్రీస్తు వారి వల్ల, ఆయన రక్త ప్రోక్షణ వల్ల జరిగేటటువంటి అగ్ని ప్రాకారం. అంటే ఎవ్వరు కూడా, ఏ దుష్టుడు మనల్ని ముట్టుకోకుండా, లోకము మనలోకి ప్రవేశించకుండా దేవుని రక్త ప్రోక్షణతో మనకు ఒక ప్రాకారం నియమించబడింది. అది అగ్ని కంటే మహాశక్తివంతమైనది. ఎందుకంటే అది యేసుక్రీస్తు వారు కార్చినటువంటి పవిత్ర రక్తము. ఆ రక్తముతో దేవుడు మనల్ని రక్షించాడు. అదే రక్తాన్ని మనకి ప్రాకారంగా చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ మాటలు అక్షరార్థంగా బైబిల్లో లేవు, కానీ ఆయన రక్తంతో రక్షించుకున్నాడని మనకు తెలుసు. కానీ మనకు ఆయన రక్తాన్నే ప్రాకారంగా కట్టారు. మన మనస్సులో ఆయన యొక్క మహిమని, పరిశుద్ధమైన ఆత్మదేవునిగా ఆయన నివసింపజేశారు. ఎంత గొప్ప దేవుడో, ఎంత శక్తివంతమైనటువంటి గొప్ప సెక్యూరిటీ మనకు ఆయన ఇస్తున్నారు. ఈ మధ్య చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీ పాస్టర్స్ని చూస్తూ ఉన్నాను నేను. వారు నడుస్తూ వెళ్తూ ఉంటే వారి పక్కన బౌన్సర్స్ ఇంకెవరెవరో ఉంటున్నారు చాలా మంది. అసలు ఒక దేవుని సేవకుడికి లేదా దేవుని బోధకుడికి, దేవుని వాక్యాన్ని బోధించే వారికి బౌన్సర్స్తో పని ఏంటి? యేసుక్రీస్తు వారే అనేక మంది ఆయన మీద పడుతున్నా సరే ఆయన ఏ రక్షణ కోరుకోలేదు, ప్రతి వారిని రక్షించారు. ఆయన మాటలతో వారిని ఆదరించారు, ఆయన చేతలతో, ఆయన చేసేటటువంటి అద్భుతాలతో వారిని రక్షించారు. తానే దేవుణ్ణి చూపించుకున్నారు. దేవునికే స్వయంగా ఏమీ లేనప్పుడు ఈ మనుషులు ఆయన వాక్యాన్ని బోధిస్తూ పక్కన ఆ సెక్యూరిటీని, బౌన్సర్స్ని దేనికి పెట్టుకుంటున్నారు వారు? అది ఒక షోవా, లేదంటే ఎవరైనా వారు దేవుని పేరుతో సంపాదించుకున్న ఆస్తిపాస్తులను ఎవరైనా కొల్లగొడతారు, లేదా వారిని ఏమన్నా అసూయతో ఏమన్నా చేస్తారని భయమా? అసూయతో చేసేవారు మనకు ఏదన్నా ఆస్తిపాస్తులు ఉంటే చేస్తారు, లేదా దేవునిలో మన ఎదుగుదలని సహించలేక ఈ మధ్యలో చాలా మంది యంగ్ పాస్టర్స్ చాలా మంది హత్సాక్షులు అయ్యారు. ఏంటంటే అసూయ చేత వాళ్ళు చంపబడ్డారు. అదైతే పరలోకమందు మన ఫలము చాలా గొప్పది అవుతుంది. విడవడని కుటుంబాన్ని బట్టి మనం బాధపడతాం, కానీ వారి యొక్క జీవితం ధన్యమైపోయింది. కాబట్టి ఈ లోకములో ఎటువంటి ప్రాకారం ఉండాలంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ఆ ప్రార్థన అనే ఆత్మ ఖడ్గం మనకు ఉండాలి. దేవుని యొక్క రక్తమే ప్రాకారంగా మనకు ఉండాలి. లోకములో మనుషులు కేవలం శరీరాన్ని చంపుతారు, కానీ ఆత్మని కూడా మనల్ని చంపకుండా మనం చూడాలి. మన ఆత్మ నశించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి వ్యతిరేకంగా సాక్ష్యం పలకకుండా మనం చూసుకోవాలి. కానీ మన ఆత్మే మనకి సెక్యూర్డ్గా ఉంటే చాలు. అటువంటిది మన ఆత్మ, ప్రాణాత్మ దేహాలకి దేవుడే మనకి పాత నిబంధనలో చెప్పినట్టు అగ్ని ప్రాకారంలా కాకుండా రక్త ప్రాకారం లాగా మనల్ని ఆయన ఎంచుకుని, మనల్ని చోజన్ పీపుల్గా మనల్ని చేసుకుని ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకున్న ఆ దేవునిని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. కాబట్టి మనమందరం కూడా అట్టి రక్త ప్రాకారం కలిగి మన మధ్యలో ఆయన మన హృదయంలో నివసించగలుగులాగున మనము పవిత్రమైన దేహాలతో, మంచి మనసుతో, ప్రోక్షించబడిన హృదయాలతో మనం ఉంటే గనక మనమే దేవునికి ఇష్టలముగా, ఆయన రాజ్యానికి వారసులుగా, ఆయన రాజ్యాన్ని కట్టగలిగేవారుగా ఉంటాము. అట్టి భాగ్యాన్ని మనం ఎవరము కోల్పోకూడదని, దానిలో నిలబడాలని, దేవుని యొక్క సెక్యూర్డ్ పొజిషన్లో మనము కూడా ఎంతో సెక్యూర్ చేయబడాలని దేవుని ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ, నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, అగ్ని ప్రాకారంలాగా నువ్వు ఉంటానని ప్రభు అప్పటి ప్రజలకి ఆ యెరూషలేం పట్టణానికి చెప్పారు. దాని మధ్యలో దాని మహిమకు కారణం అవుతానని చెప్పారు. కానీ ఇప్పుడు మహిమ దేవుడు అయిన నువ్వే మా హృదయాలలో నివసించడానికి వచ్చావు ప్రభు. మాకు చుట్టూ ఉండేది అగ్ని ప్రాకారం కాదు తండ్రి, అంతకంటే శక్తివంతమైన నీ కుమారుడు కార్చిన రక్తాన్ని బట్టి మాకు ఒక ప్రాకారం చేసావు. ఎంత గొప్ప ధన్యత ప్రభు. నువ్వు ఇవ్వగలిగిన అటువంటి సెక్యూరిటీ ఎవ్వరు మాకు ఇవ్వలేరు ప్రభా. దానిని బట్టి ఎంతగానో మేము నిన్ను స్తుతించబద్దులం. కాబట్టి అటువంటి గొప్పతనము, ధన్యత కలిగిన మేము అనేక మందిని నీ కుమారులుగా చేయడానికి ప్రభా, అదే రక్త ప్రోక్షణ ఇతరులకు కూడా కలగటానికి నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకి అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always here.